చంపేస్తాను. ఇదేంటమ్మా అప్పిచ్చిన పాపానికి నన్నే చంపేస్తానంటున్నాడు? మర్యాదగా నేను డబ్బులు అడిగా, అప్పిచ్చాడు. మళ్ళీ నేను తిరిగాడికి డబ్బులు ఇవ్వాలంటే నాకు మర్యాద ఇవ్వాలి కదమ్మా. ఎన్నిసార్లు మర్యాదగా అడిగాను, ఇచ్చావా? నిన్ను ఇలా కాదు, పంచాయతీలో నిలబెడతా గానీ నీ తెక్క కుదరదు. అయ్యో బాబాయ్, అంత పని చేయకు. ఆ అప్పు నేను తీరుస్తాను. నువ్వు తీర్చడం ఏందమ్మా? నన్ను గౌరవంగా అడగమను, ఇచ్చేస్తా. నీ గౌరవ మర్యాదలు కూడా ఉన్నాయా? కూతురు కష్టపడుతుంటే తాగి తందనాలు ఆడుతున్నావు. రాఖీ, నా ముద్దు బిడ్డ వసరలో కత్తుంది అనుకో, వేసేస్తా. ఊరుకోనా బాబాయ్, నువ్వు వెళ్ళు. ఎందుకు గొడవలు? నేను అప్పు తీరుస్తానంటున్నాను కదా, వెళ్ళండి. నా కళ్ళజోడమ్మా. నాన్న ఇచ్చే. మర్యాదగా అడగమని ఇచ్చేస్తా. మర్యాద తీసుకుని ఇచ్చేస్తా. బతికిపోయారు రే. అమ్మా, అప్పంతా నువ్వే తీర్చేస్తావా? తీరుస్తా. సరే, ఒక 500 అప్పు ఇవ్వమ్మా, రేపు ఇచ్చేస్తా. నాన్న, రేపెక్కడి నుంచి తెస్తావు? ఇస్తామ్మా. మీ నాన్న మీద నమ్మకం లేదా? లేదు. పోనీ 200 ఇయ్యమ్మా. కనీసం ఒక 100 రూపాయలు ఇయ్యమ్మా. పోనీ ఒక 10 రూపాయలు ఎలుకల మంతా చచ్చిపోతా. చస్తానంటే డబ్బులు ఇస్తున్నాను కానీ ప్రతిరోజు చస్తానని బెదిరిస్తుంటే ఏదో ఒక రోజు చావు కూడా చులకనైపోద్ది. వెళ్ళు, వెళ్ళి తాగు. తాగి తాగి తాగుల్లోనే ఆనందం వెతుక్కో. మన గురించి ఆలోచించుకో. మన గురించి ఆలోచించే మనిషి అయితే ఇలా ఎందుకు తయారవుతాడు? నువ్వు పుట్టక ముందు దాకా ఈ పురుషోత్తముడు ఊళ్ళో ఉత్తమ పురుషుడు. బాగా పనిచేసేవాణ్ణి, సంపాదించేవాణ్ణి. కానీ నువ్వు పుట్టాక ఇలా తయారయ్యాను. మంత్రసాని నువ్వు పుట్టాక ఆడపిల్ల మహాలక్ష్మి పుట్టిందంది. కానీ తర్వాత తెలిసింది ఓ దరిద్ర దేవత నన్ను నాశనం చేయడానికే పురుడు పోసుకుందని. నానా, అక్క పుట్టుక నీకు దరిద్రమే అయితే తాగుతూ బానే ఆనందంగా ఉన్నావు కదా. మన కొంపకి దరిద్రం అక్క కాదు, నువ్వు. అది గట్టిగా మాట్లాడదనే కదా దాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇంకోసారి ఇలా మాట్లాడితే మాత్రం నేను ఊరుకొన్నానా? ఊరుకోపోతే ఊరేగండి, లచ్చింతల్లి. అక్క, అక్క ఆగు. అక్క, నాన్న గురించి తెలుసు కదా, బాధపడకు. అక్క, ఆయనంటే అయిపోతుందా? నువ్వు మా ఇంటి అదృష్టానివి, మా అందరికీ పెద్ద దిక్కువి. సత్య, ఆలోచిస్తుంటే నాన్నది నిజమే అనిపిస్తుంది. ఏంటి నిజం? ఆయన తాగి వాగుతుంటే ఆ మాటలు పట్టించుకుంటావా? అక్క, బాధపడకు, నేనున్నాను కదా. నీకు తమ్ముడికి ఏ కష్టం రానివ్వను, సరేనా? నాన్న ఏదో ఒక రోజు మారతారక్కా. నాకు నమ్మకం లేదే. ఏదో నువ్వు బాధ్యతల్ని భుజాన వేసుకున్నావు కాబట్టి ఈ ఇల్లు నడుస్తుంది. లేకపోతే మన పరిస్థితి ఏంటే? అక్క, అవన్నీ ఆలోచించుకో. రాకీ,
నువ్వు వెళ్ళి చదువుకోరా. అక్క రా అక్క, చాలా ఆకలిగా ఉంది. రా తిందాం ప్లీజ్, రా. కృష్ణ, ఏంటక్క? జరిగిన విషయం నాకెందుకు చెప్పలేదు? ఏంటక్క? ఏ విషయం? ఇందాక సేటు గారి దగ్గరికి వెళ్ళాను. అప్పుడు చెప్పారు ఉదయాన్నే నిన్ను పనిలోకి రావద్దని చెప్పాడంట. వాడి చేతులు పడిపోను, వాడి కళ్ళు కాకులు పొడవను. పిల్లని తీసుకెళ్తే వాడికేమైందంట? పిల్ల వల్ల వాడికేంటంట సమస్య? అవునక్క, నా పాపనేమన్నా అంటే నేను ఊరుకోను. నా పాపని ఎవరి దగ్గర నేను వదిలిపెట్టను. నేను ఏదైనా చేస్తాను. చూడు కృష్ణ, నీకే పని కావాలి. నువ్వు కూడా తొందరపాటుగా మొహం మీదే మాటలనేసి రాకూడదు. అంత కోపం ఉండకూడదు. పిల్లని పోషించుకోవాలంటే నువ్వేదో ఒక పని చెయ్యాలి కదా. అవునక్క, నేను చాలా చోట్ల పని కోసం వెళ్ళాను, కానీ ఎవరు పని ఇవ్వట్లేదు తెలుసా? తెలుసు కృష్ణ, పక్కూరి పూజారి గారు మొన్న గుళ్ళో ఏదో ఉద్యోగం ఒకటి ఉందని చెప్పారు. ఎవరైనా అబ్బాయి ఉంటే చెప్పమన్నారు. ఒకసారి వెళ్ళి కలిసొస్తావా? ఆ, అలాగే అక్క, రేపే వెళ్తాను నేను. వెళ్ళు, కానీ పాప విషయంలో ఎవ్వరితోనూ గొడవ పెట్టుకోకు. అర్థమైందా? అలాగే అక్క, అర్థమైంది. ఎలా బ్రతుకుతావో ఏంటో, ఒట్టి అమాయకుడివి. నిన్ను నీ బిడ్డని ఆ బాలా త్రిపుర సుందరే కాపాడాలి. ఐ లవ్ యూ సుందరి. సుందరి, నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు? నువ్వు లేకపోతే నేను బతకలేకపోతున్నాను సుందరి. ఐ మిస్ యూ సుందరి.